హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ప్రజెంట్ జనరేషన్లో ఒక అబ్బాయి సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. సెటిల్ అవ్వకపోతే పెళ్లికి అనర్హులా? సెటిల్ అవ్వకపోతే పెళ్లికి ఏం అనర్హులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇంకా అర్హులు సెటిల్ అవ్వకపోతే. ఎందుకు అనంటే అట్లీస్ట్ పెళ్ళి చేసుకున్న తర్వాత నాకు బాధ్యతలు పెరుగుతాయి, ఐ షుడ్ డూ సంథింగ్ అనే ఒక ఆలోచనలో ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇఫ్ ఎట్ ఆల్ సెటిల్ అవ్వలేదు, సెటిల్మెంట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అండి? దానికి మీ భాషలో అర్థం చెప్పండి నాకు. సెటిల్ అంటే అంటే జాబ్ రావడం. ఐ థింక్ అందరూ వచ్చిన జాబ్తో ఆగిపోతారా? పోనీ ఆ ఒక్క జీతంతోనే సరిపెట్టుకుంటారా? లేదు, మళ్ళీ 1 year తర్వాత జాబ్ మారాలి అనుకుంటారు, ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చే కంపెనీలో జాయిన్ అవ్వాలి. మరి సెటిల్మెంట్ ఎక్కడికి అంతుంది? 60 ఏళ్ళ వరకు సెటిల్ అవ్వరా అయితే? రిటైర్మెంట్ వయసు వరకు? సో సెటిల్మెంట్కి అసలు ఒక ప్రాపర్ మీనింగ్ లేదేమో మనం అనలైజ్ చేసుకుంటే. అండ్ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఒక ఏజ్ ఇచ్చారు, సర్టన్ ఏజ్. అమ్మాయికి 18, అబ్బాయికి 21. సరే 18 మేబీ మరి తక్కువేమో. ఒకవేళ పిల్లలు చదువుకోవాలి అనుకుంటే మరి ఇంటర్లో పెళ్లి చేసేయడం, వాళ్ళతో దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు బయోలాజికలీ యాక్టివ్ ఉంటారు, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఏవైనా అండర్స్టాండింగ్స్లో తేడాలు వచ్చినా కానీ ఇంకా అమ్మేమంటుందో నాన్నేమంటుందో మనం సర్దుకుపోయి బతకాలి అనే ధోరణిలో ఉంటారు. పేరెంట్స్ చెప్తే వింటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు, హై సొసైటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి 20-23 years ఏజ్ కల్లా పెళ్లి చేసేస్తున్నారు. వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలి అని అంటే పంపించేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసి అబ్బాయితో అమ్మాయిని, అమ్మాయితో అబ్బాయిని పంపించేస్తున్నారు. వాళ్ళు అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్యామిలీ బిజినెస్ రన్ చేయడమో, వాళ్ళ సొంత కాళ్ళ మీద నుంచోడమో చూస్తూ ఉన్నాం. ఓకే, మరి వాళ్ళకి లేని భయం మనకెందుకు? వాళ్ళంటే 100 కోట్లలో డీల్ చేస్తున్నారు, వాళ్ళే భయపడినప్పుడు. ఓకే, మనకు ఎటు కోట్లు లేవు, వేసుకున్న కోట్ తప్ప. ఓకే, ఆన్ ఎ లైటర్ నోట్, భయపడాల్సిన అవసరం లేదు. సెటిల్మెంట్కి ఈ ఏజ్ అనేది లేదు. ఫర్ ఎన్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అనుకుందాం. ఆ అమ్మాయి సెటిల్ అవ్వకముందే ఒక బాగా డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసాము. ఓకే, ఆ అబ్బాయి ఇంకప్పటికి సెటిల్ అవ్వలేదు. ఓకే, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు US వెళ్ళారో ఇంకేదో కంట్రీ వెళ్ళారో, లేదో ఇక్కడే మాస్టర్స్ చేశారు, వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకున్నారు, తండ్రి పైన ఆధారపడకుండా అన్ని డబ్బులున్నా వాళ్ళు క్లిక్ అయ్యారు అనుకుందాం. ఓకే, ఇంకో ఇన్స్టెన్స్ తీసుకుందాం. బాగా సెటిల్ అయిపోయి 35 years వచ్చిన తర్వాత వెల్ ఆఫ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఓకే, అప్పుడు వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు రావు అని మనం ఏం రూల్ ఏం లేదు కదా, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. అవునా? పోనీ అంటే యంగర్ ఏజ్ పెళ్లి చేశారు అనుకుందాం. బాగా ఇటువైపు డబ్బు ఉన్న వాళ్ళు, అటువైపు డబ్బు ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ లాస్ వల్ల అబ్బాయి వాళ్ళు మొత్తము డిగ్రేడ్ అయిపోయారు అనుకుందాం ఫైనాన్షియల్గా. ఓకే, మీరు బాగా నష్టపోయారు, మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేవు అని అమ్మాయిని లాక్కొచ్చేసుకుంటారా? వాళ్ళు పెళ్ళైన తర్వాత అలా కష్టంగా చేయరు కదా. సో ఈ పెళ్ళికి సెటిల్మెంట్కి మరి అసలు ఎందుకు కనెక్షన్ లేదు. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఇట్. ఓకే, పెళ్ళిలో చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి అండర్స్టాండింగ్ లెవెల్స్ ప్రాపర్గా మ్యాచ్ అవుతాయా, వాళ్ళిద్దరు లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, మన అమ్మాయి వెళ్ళి అక్కడ సరిగ్గా ఉండగలదా, ఆ ఇంట్లోకి ఇస్తున్నాము మనము, మన అమ్మాయి కూడా ప్రాపర్గా మెలగలుగుతుందా వాళ్ళతో, ఇవన్నీ నేర్పించుకోవడము. ఆ అబ్బాయికి కూడా సేమ్ వైస్ వర్సా ఈక్వల్లీ అప్లికబుల్. ఆ అబ్బాయినే అత్తగారింటికి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, వాళ్ళతో మర్యాదగా బిహేవ్ చేయాలి. ఇవన్నీ డిపెండ్ అవుతాయి కానీ దెర్ ఇస్ నో పాయింట్ అండ్ నో కనెక్షన్ విత్ సెటిల్మెంట్. డెఫినెట్గా లేదు. చాలా అద్భుతంగా చెప్పారు మేడం, వాస్తవం అనిపిస్తుంది మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.